ఒకటవ అధ్యాయం 2వ శ్లోకం. సంజయుడు పలికెను, ఓ రాజా, పాండు తనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ విధముగా పలికెను. తన పుత్రులు ఎలాగైనా యుద్ధం మొదలు పెడతారనే ధృవీకరణ కోసం ధృతరాష్ట్రుడు ఎదురు చూస్తున్నాడు. ఈ ప్రశ్న వెనుక ఉన్న ధృతరాష్ట్రుని ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న సంజయుడు ఖచ్చితంగా యుద్ధం జరగబోతుందని, పాండవ సైన్యం యుద్ధానికి సిద్ధంగా సైనిక నిర్మాణంతో ఉందని చెప్పాడు. అంతేకాక దుర్యోధనుడు ఏమి చేస్తున్నాడనే దిశగా సంభాషణ విషయాన్ని మరల్చాడు. ధృతరాష్ట్రుడు పెద్ద కొడుకైన దుర్యోధనుడు చాలా దుష్ట క్రూర స్వభావం కలవాడు. ధృతరాష్ట్రుడు అంధుడు అవడం వలన అతని తరఫున నిజానికి దుర్యోధనుడే హస్తినాపుర రాజ్యాన్ని పరిపాలించాడు. అతను పాండవ ద్వేషి. ఎలాగైనా పాండవులని అడ్డు తొలగించుకొని రాజ్యాన్ని ఎదురు లేకుండా పాలించాలని నిశ్చయించుకున్నాడు. తన సైన్యాన్ని ఎదుర్కోగలిగినంత సైన్యాన్ని పాండవులు సమీకరించుకోలేరు అని అనుకున్నాడు. కానీ దానికి విరుద్ధంగా జరిగింది. మరియు అపారమైన పాండవుల సైనిక సామర్థ్యాన్ని చూసి వ్యాకులతతో ఆందోళన చెందాడు. దుర్యోధనుడు తన యుద్ధ గురువు ద్రోణాచార్యుని సమీపించడం యుద్ధ పరిణామం మీద అతనికి ఉన్న భయాన్ని తెలియపరుస్తుంది. నమస్కరించాలనే నెపంతో ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్లినా అతని నిజమైన ఆంతర్యం తన ఆందోళనని ఉపశమనం చేసుకోవడమే. తదుపరి 9 శ్లోకాలను దుర్యోధనుడు పలికెను. 1వ అధ్యాయం 3వ శ్లోకం. దుర్యోధనుడు పలికెను, గురువర్య, ద్రుపదుని పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహా సైన్యాన్ని చూడుము. తన అస్త్ర విద్యా గురువు ద్రోణాచార్యుడికి గతంలో ఆయన చేసిన తప్పుని యుక్తితో ఎత్తి చూపాడు దుర్యోధనుడు. ద్రోణాచార్యుడికి గతంలో ద్రుపద మహారాజుతో రాజకీయ వైరం ఉండేది. వైరంతో ఆగ్రహం చెందిన ద్రుపదుడు ఒక యజ్ఞం చేసి ద్రోణాచార్యుడిని సంహరించగలిగే పుత్రుడు కలగాలనే వరం పొందాడు. ఆ వరం ఫలితంగా ద్రుపదునికి దృష్టద్యుమ్నుడు పుట్టాడు. ద్రోణాచార్యుడికి దృష్టద్యుమ్నుడి జన్మ ప్రయోజనం తెలిసినా సరే తన వద్దకు సైనిక విద్యని అభ్యసించడానికి వచ్చినప్పుడు పెద్ద మనసుతో దృష్టద్యుమ్నుడికి తనకు తెలిసిన విద్యనంతా సంకోచించకుండా బోధించాడు. ఇక ఇప్పుడు యుద్ధంలో దృష్టద్యుమ్నుడు పాండవ పక్షంలో సర్వ సైన్యాధిపతిగా చేరి ఉన్నాడు. మరియు పాండవుల సేనా వ్యూహాన్ని ఏర్పాటు చేసింది కూడా అతడే. ఆయన గతంలో చూపిన కనికరమే ప్రస్తుత సంకట స్థితికి కారణమైందని తన గురువు గారికి సూచిస్తూ ఇకనైనా ద్రోణాచార్యుడు మరింత కనికరం చూపించకుండా పాండవులతో యుద్ధం చేయాలని సూచిస్తున్నాడు దుర్యోధనుడు. Thank you for watching.